హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని, పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇగ్నోర్ చేయటం. ఇగ్నోర్ మీద మనం ఎన్ని వీడియోలు చేసామో మనకే తెలియదండి. కానీ ఈ ఇగ్నోర్ చేయటం అనేది చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అన్ని విషయాల్లో కూడా, అందరి వ్యక్తుల విషయాల్లో కూడాను. స్టార్టింగ్ లో ప్రేమ చాలా బాగున్నప్పటికీ రాను రాను కొంతమంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఎందుకు, ఏమిటి, ఎలా అనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. కంటెంట్ లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ ని మీరు ఆన్ లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఇగ్నోర్ చేయాలి అన్న ఆలోచన అవతల వ్యక్తులకి ఎందుకు వస్తుంది? ఇది చూసుకోవాలి మనం ఫస్ట్. అవతల వ్యక్తులకి ఇగ్నోర్ చేయాలన్న ఆలోచన ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎందుకు స్టార్ట్ అవుతుంది అని అంటే చాలా కారణాలు ఉంటాయండి దీనికి. చాలా కారణాలు ఉంటాయి. ప్రతిసారి మీరు అటెన్షన్ ఇవ్వటం, వాళ్ళకి ఎనీ టైం అవైలబుల్ గా ఉండటం, వాళ్ళు చెప్పే ప్రతి మాటకి మీరు వాల్యూ ఇవ్వటం. అంటే వాల్యూ ఇవ్వకూడదాన్ని ప్రేమించిన వ్యక్తి ఖచ్చితంగా ఇవ్వాలి. అవతల వ్యక్తుల మైండ్ సెట్ తెలుసుకొని ఇవ్వాలి. ఎవరికి పడితే మనం వాళ్ళకి వాల్యూ ఇచ్చామనుకోండి, మన వాల్యూ పడిపోతుంది అనమాట. మనం రైట్ పర్సన్ ని చూస్ చేసుకున్నామా లేదా అనేది ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. మనం ఎవరినైనా ఇష్టపడుతున్నా సరే, ప్రేమిస్తున్నా సరే, మన లైఫ్ లోకి ఎంటర్ అయినా సరే, వాళ్ళు రైట్ పర్సనా కాదా అని చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వటం అనేది చెయ్యాలి. రైట్ పర్సన్ కాని వ్యక్తులకి మీరు ఇంపార్టెంట్ ఇస్తే అది బూడిదలో పోసిన పన్నీర్ కాక ఏమవుతుంది చెప్పండి? మీ విలువ తెలియదు వాళ్ళకి. తెలియని వాడి దగ్గరికి వెళ్ళి మీ విలువ గురించి తెలుసుకోండి అని అంటే తెలుసుకుంటాడా వాడు? వాడికి ఏం పని? వాడికి ఆ పని లేదు. కాబట్టి మీ విలువని మీరు కూడా తెలియచేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు రైట్ పర్సనా కాదా అని ఎలా తెలుసుకోవాలి అని అంటే, అవతల వ్యక్తులు మీ దగ్గర ఎక్కువగా అబద్ధాలు చెప్తున్నారా లేదా అన్న విషయాన్ని గ్రహించాలి. ఎలా గ్రహిస్తామండి? తెలుస్తాయి. ఇప్పుడు ఒక నిజం అనుకోండి, ఇవాళ చెప్పినా నిజమే, రేపు చెప్పినా నిజమే, ఎల్లుండి చెప్పినా అదే నిజం మనం చెప్తాం. అబద్ధం అనుకోండి మారిపోతూ ఉంటుంది. దీన్ని బట్టి గ్రహించవచ్చు మనం. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న చెప్పిన మాటకి ఈ రోజు చెప్పిన మాటకి పొంతన లేకుండా మీతో బిహేవ్ చేస్తా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మీతో అబద్ధాలు ఆడుతున్నారని అర్థం. గ్రహించండి. టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయని వాళ్ళు కూడా ఎక్కువగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఫలానా టైంకి వస్తాం అని చెప్పేసి రాలేదనుకోండి, 10 గంటలకు వస్తామని 11ంటికి వస్తే వాళ్ళు పంక్చువాలిటీ లేనోళ్ళు, క్రమశిక్షణ లేనోళ్ళు అని అర్థం. అబద్ధాలు చెప్పేవాళ్ళు అని అర్థం. ఒక మాట ఇచ్చి తప్పటానికి 10 సార్లు ఆలోచిస్తారు కరెక్ట్ పంక్చువాలిటీ ఉన్నవాళ్ళు. ఈ పంక్చువాలిటీ లేని వాళ్ళకి ఇట్లాంటివి ఏమీ తెలియదు సబ్జెక్ట్. ఒక మాటను ఎన్నిసార్లు అయినా తప్పుతారు. ఇచ్చిన మాట ప్రతిసారి తప్పుతున్నా మీ విషయంలో ఏది కూడా కరెక్ట్ గా చేయకుండా చాలా విషయాలు దాచిపెడుతూ ఉంటున్నా సరే వాళ్ళు రైట్ పర్సన్ కాదని అర్థం. అట్లాంటి వ్యక్తులకి కనెక్ట్ అయిపోయి చాలా డీప్ గా మీరు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇగ్నోర్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లో ఉన్న అటెన్షన్ మీకు ఇవ్వనప్పుడు మీ మనసు గాయపడుతుంది. ఫస్ట్ ఎందుకు ఇస్తారు అటెన్షన్ అంటే, స్టార్టింగ్ లో చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది అవతల వ్యక్తుల మీద. అటువంటప్పుడు ప్రతిరోజు మీకు కాల్స్ వస్తాయి, మెసేజెస్ వస్తాయి, మీతో గంటల గంటలు మాటలుంటాయి, రకరకాలుగా మిమ్మల్ని ఇంప్రెస్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది అని అంటే, అవతల వ్యక్తులు సరిలేనప్పుడు, అంటే మీలాంటి ఆప్షన్స్ వాళ్ళ లైఫ్ లో చాలా ఉన్నప్పుడు ఇగ్నోర్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదనుకోండి, మీతో పరిచయం అయినప్పటికీ అప్పటికి మీకు వాళ్ళకి ఇంకా ఏం లేదు, ఆ తర్వాత వాళ్ళ లైఫ్ లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు జాయిన్ అయినప్పుడు మీ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. అలా తగ్గిపోయినప్పుడు కూడా ఇగ్నోరిజం అనేది స్టార్ట్ అవుతుంది. ఒకటి, మీరు 100% వాళ్ళకి సరెండర్ అని వాళ్ళకి తెలిసినప్పుడు, ఆ వీడు ఎక్కడికి పోతాడులే ఒక్కగాడు, మనం ఎన్నన్నా సరే ఉంటాడు అని ఒక అలుసు అనేది ఉంటుంది అనమాట. ఎనీ టైం మీరు వాళ్ళకి అవైలబుల్ గా ఉంటారు కదా, అలాంటప్పుడు మీ మీద ఒక చిన్న చులకన భావన ఏర్పడుతుంది. ప్రేమించిన వాళ్ళ కోసం అవైలబుల్ గా ఉండటం కూడా తప్పేనా అండి అంటే, ఈ రోజుల్లో తప్పే. ఒకప్పుడు అనుకోండి, మీరు చక్కగా అవైలబుల్ గా ఉంటే నా కోసం చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు వీళ్ళు, కాబట్టి నేను కూడా వీళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వాలి అని ఒక ఇంగిత జ్ఞానం ఉండేది మనుషులకి, ఇంగిత జ్ఞానం. ఇప్పుడు అలాంటివి లేవు. చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు కాకపోతే
ఇంకొకటి అన్నట్టుగా ఈ రోజుల్లో ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఎక్కువగా ఇగ్నోర్ చేసే అవకాశాలు ఉంటాయి. రైట్ పర్సన్స్ మనకి లేట్ అవ్వచ్చండి, కానీ దొరుకుతారు. అలాంటి పర్సన్స్ వచ్చినప్పుడు మాత్రం మీకు అసలు ఇగ్నోర్ అనేది లైఫ్ లో ఉండనే ఉండదు. మీకు ఎప్పుడు వాల్యూనే ఇస్తూ ఉంటారు లైఫ్ లాంగ్. ఇలాంటి వ్యక్తులు కనుక మీ లైఫ్ లో ఉంటే మీరంటి అసలు మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. ఎప్పుడు అటెన్షన్ ఇచ్చేవాళ్ళు, మనుషుల విలువ తెలిసిన వాళ్ళు, ప్రేమ యొక్క వాల్యూ తెలిసిన వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడు మనల్ని లోకువ చెయ్యనే చెయ్యరు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఇవ్వాల్సిన టైం ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే నిలకడ లేని స్వభావంతో మీ లైఫ్ లోకి ఎంటర్ అవుతారో, ఎప్పుడైనా వీళ్ళ లైఫ్ లో నుంచి వెళ్ళిపోవచ్చు అన్న థాట్స్ వాళ్ళ మైండ్ లో ఉంటాయో, వాళ్ళకి తొందరగా ఇగ్నోర్ చేసే లక్షణాలు కూడా వచ్చేస్తాయి. అంటే మనసు నిలకడలేదు కదా, వాళ్ళకి ఆప్షన్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. మీరు అప్పటికే చాలా అటెన్షన్ కి అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి, వాళ్ళ మాటలకి ఎడిక్ట్ అయిపోయి ఉంటారు కాబట్టి, వాళ్ళు సడన్ గా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నప్పుడు మీరు తట్టుకోలేరు, భరించలేరు, సహించలేరు. అలా అని వాళ్ళ మీద ప్రేమ తగ్గుతుందా అంటే అది తగ్గదు. మీకు ఆల్రెడీ వాళ్ళు చాలా ఇష్టమైన పర్సన్ అయిపోయారు కాబట్టి, వాళ్ళు ఇగ్నోర్ చేసినా మీకు కోపం రాదు, దూరం పెట్టినా మీకు కోపం రాదు, మీ ఫోన్ అటెండ్ చేయకపోయినా మీకు కోపం రాదు, మీ మెసేజ్ కి రిప్లై చేయకపోయినా మీకు కోపం రాదు. అంతెందుకండి, మీకు అసలు ఫోన్ చేయకుండా రోజులు రోజులు గ్యాప్ ఇచ్చినా సరే వాళ్ళ మీద మీకు అసలు కోపం రానే రాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ వాళ్ళని చాలా జెన్యున్ గా ప్రేమిస్తున్నారు కాబట్టి. ఇక్కడ జెన్యున్ గా ప్రేమించొద్దు, అందరితోటి కపటంగా ఉండండి అని చెప్పడం ఉద్దేశం కాదు. అవతల వ్యక్తులు కూడా మనతో రియల్ గా ప్రేమిస్తున్నప్పుడు మనం ప్రేమించాలి. ఒంటి చేత్తో చప్పట్లు కొడితే సౌండ్ రాదు అండి, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. మీకున్నంత ప్రేమ వాళ్ళకి లేకపోతే ఇగ్నోర్ స్టార్ట్ అవుతుంది, దూరం పెరుగుతుంది, బ్రేకప్స్ వస్తాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని మీ పార్ట్నర్ కానీ ఇగ్నోర్ చేస్తూ ఉన్నట్లయితే ఒకసారి తెలుసుకోండి, వాళ్ళకి మీరు అంత ఇంపార్టెంట్ కాదు. మనమంటే ఇంపార్టెంట్ ఉన్న వ్యక్తులు మనల్ని అసలు ఇగ్నోర్ చెయ్యరు, చెయ్యనే చెయ్యరు. వాళ్ళు ఎంతో బిజీగా ఉంటే తప్ప మనల్ని ఇగ్నోర్ చేయాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. మనం లేకుండా వాళ్ళు ఉండలేరు, మనతో మాట్లాడకుండా వాళ్ళు ఉండలేరు, మనల్ని చూడకుండా వాళ్ళు ఉండలేరు. అలాంటప్పుడు ఇగ్నోర్ ఎందుకు చేస్తారు? ఈ లక్షణాలన్నీ మనల్ని ఇష్టపడే వ్యక్తులు కదా ఉంటాయి, చూడకుండా ఉండలేకపోవటం ఇవన్నీ. కాబట్టి ఇగ్నోర్ చేసే అవకాశం కూడా లేదు. నిజమైన ప్రేమలో ఇగ్నోరిజం అనేది ఉండనే ఉండదు అండి. మీరు ఫేక్ గా ప్రేమించబడుతున్నారు అంటే మీరు రియల్ గానే ప్రేమిస్తున్నారు, అవతల వ్యక్తులు ఫేక్ అయి ఉండొచ్చు, కాబట్టి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా ఉన్నారు. ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు నోట్ చేశారు అని అంటే, నోట్ చేయటం కాదండి, ఈ ఒక్క విషయాన్ని ఫాలో అయ్యారు అని అంటే మిమ్మల్ని వాళ్ళు ఇగ్నోర్ చేయటం కాదు, మీరే వాళ్ళని చేస్తారు. ఎప్పుడైతే స్టార్టింగ్ లో ఉన్నంత అటెన్షన్ మీకు ఇవ్వట్లేదో వాళ్ళ లైఫ్ లో ఇంకా ఏదో ఉంది అని అర్థం. ఎప్పుడైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తాం స్టార్ట్ చేశారో మీరు వెంటనే చేయాల్సింది ఏంటయ్యా అంటే, మీరు కూడా ఇగ్నోర్ చేయటం. అంతేగాని బతిమలాడటము, వాళ్ళ వెనకాల పడటము, వాళ్ళ కాళ్ళు పట్టుకోవటము, నన్ను ఇగ్నోర్ చెయ్యకు, నా నెంబర్ బ్లాక్ చెయ్యకు, ఇట్లాంటి అడుక్కోవటం, ఇలాంటివన్నీ అసలు మానేసేయండి ప్లీజ్, స్టాప్ ఇట్. మీరేమి అంత తీసేసిన వ్యక్తులు కాదు, వాళ్ళని వెళ్ళి ముష్టెత్తుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మీ విలువ తెలిసిందనుకోండి, అసలు మిమ్మల్ని ఇగ్నోర్ చేయరు. వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, మిమ్మల్ని దూరం పెడుతున్నారు, కావాలని చేస్తున్నారు అని అంటే మీ మీద వాళ్ళకి ప్రేమ లేదని అర్థం చేసుకోండి. ప్రేమ లేని చోట మీరు వెళ్ళి ఎంత బతిమలాడుకున్నా సరే అది దొరకదు, ఇది సత్యం. మీరంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను ప్రేమించు అని అడుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రేమ అడుకుంటే రాదండి, ప్రేమ ప్రేమిస్తేనే వస్తుంది. ప్రేమని మనం ఇచ్చినా కూడా రావట్లేదు అని అంటే అక్కడ ప్రేమ లేదు అని అర్థం. నీళ్లు లేని బావిలోకి వెళ్ళి మీరు ఎంత తోడినా సరే నీళ్లు రావు. అలానే ప్రేమ లేని వ్యక్తి మనసులో నుంచి మీరు ఎంత ప్రయత్నించినా ప్రేమని రప్పించలేరు. నటించే వాళ్ళని మీరు మార్చలేరు. నిద్రపోతున్న వాళ్ళని తట్టి లేపితే లెగుస్తారు, అదే నిద్ర నటించే వాళ్ళని మీరు ఎంత అరిచి గింజుకున్నా సరే వాళ్ళు లెగవరు. ప్రేమ కూడా అంతే. ప్రేమ ఉన్న వాళ్ళని మీరు అడుక్కోవాల్సిన అవసరం లేదు, అది తనంతట తాను వస్తుంది. ప్రేమ లేకుండా మీ మీద నటించే వాళ్ళని మీరు ఎంత అడుక్కున్నా సరే, మీరు ఎంత ఏడ్చినా సరే, మీరు ఎంత బాధపడినా సరే వాళ్ళు లెక్క చేయరు. ఎందుకంటే మీరంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వెరీ సింపుల్. అసలు మనం అంటే ప్రేమ ఉన్న వాళ్ళు మన కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకుంటారు. మనకి ఏదైనా ఒక ప్రాబ్లం అంటే వెలువెల్లాడిపోతూ ఉంటారు, మనకన్నా ఎక్కువ సఫర్ అవుతారు, మనం బాగుండాలని కోరుకుంటా ఉంటారు. మనమంటే ప్రేమ లేని వాళ్ళకి మనకి ఏ కండిషన్ ఉన్నా సరే వాళ్ళకి ఒకటే,
మన హెల్త్ కండిషన్ బాగలేకపోయినా పట్టించుకోరు, అసలు మనం ఏంటి అనేది పట్టించుకోరు, మన సమస్య వచ్చినా వాళ్ళకి సమస్య కాదు. కాబట్టి మీ మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరము లేదు. సరేనండి, బతిమలాడో క్రితిమలాడో ఎట్లాగో మీ లైన్ లో తెచ్చుకుందాం అని అనుకుంటున్నారు. ఒక రోజు బతిమలాడతారు, 2 రోజులు బతిమలాడతారు, 3 రోజులు, ఇక లైఫ్ లాంగ్ బతిమలాడుతూనే ఉంటారా? వాళ్ళకి అలవాటు అయిపోయింది అనుకోండి, మీరు లైఫ్ లాంగ్ బతిమలాడుతూనే ఉంటారు. అదే మీ బతుకైపోతుంది అనమాట. కాబట్టి అర్థం చేసుకోండి, ఇక్కడ మనల్ని నిజంగా ప్రేమించే రైట్ పర్సనా కాదా అని ఒకసారి చెక్ చేసుకోండి. రాంగ్ పర్సన్ అని మీకు అర్థమైంది అనుకోండి, మనసు ఎక్కడో ఒకసారి చెప్తూ ఉంటుంది రాంగ్ పర్సన్ అని, అది వినండి, వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. వ్యక్తిగత అవసరాల కోసమో, ఇంకో దాని కోసమో కూడా ప్రేమ పేరు చెప్పి కొంతమంది నటిస్తా ఉంటారు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు జెన్యున్ గా ప్రేమని ఎదురు చూసినప్పుడు అది రాదు, బాధపడాల్సి వస్తుంది. మీ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విషయం ఏదైనా సరే వాళ్ళకి దొరకలేదు అనుకోండి, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు, దూరం చేస్తారు, వెళ్ళిపోతారు మీ లైఫ్ లో నుంచి. మిమ్మల్ని రియల్ గా ఇష్టపడే వాళ్ళు మీ నుంచి ఏది ఆశించరు. మీరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, మీ దగ్గర ఏది ఉన్నా లేకపోయినా, మీరు అందంగా ఉన్నా లేకపోయినా, మిమ్మల్ని జెన్యున్ గా రియల్ గా లవ్ చేస్తారు కాబట్టి మీ నుంచి వెళ్ళలేరు. మీరే చీపో అవతలికి పో అన్నా సరే వెళ్ళరు. మీరంటే నిజంగా ఇష్టం ఉన్న వాళ్ళు. ఈ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకున్నారు అనుకోండి, ఇగ్నోర్ చేసే వాళ్ళ చేష్టల నుంచి మీరు ఎక్కువగా బాధపడరు. వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే ఇగ్నోర్ చేయించుకోవటం మన మిస్టేక్. ఎప్పుడైతే అవతల వ్యక్తులు మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారో అంతకంత ఇగ్నోర్ మీరు చేయండి. వాళ్ళు మీ నెంబర్ బ్లాక్ చేశారనుకోండి, అడుక్కోకండి నా నెంబర్ అన్బ్లాక్ చేయవా అని చెప్పి, వదిలేసేయండి. మీ మీద నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళే అన్బ్లాక్ చేస్తారు. అయినా ఒకళ్ళ నెంబర్ ని చిన్న చిన్న కారణాల వల్ల బ్లాక్ చేయడం అనేది చాలా మిస్టేక్ అని నేను అనుకుంటున్నానండి. చాలా తప్పు. అవతల వాళ్ళు చాలా చాలా హర్ట్ అవుతారు. చెడ్డ వాళ్ళు ఉన్నారనుకోండి, మనల్ని టార్చర్ పెట్టేవాళ్ళు, టాక్సిక్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళ నెంబర్ ని బ్లాక్ చేసినా కూడా పర్వాలేదు, కానీ రియల్ గా ప్రేమించే వాళ్ళ నెంబర్లను బ్లాక్ చేయటం చాలా మిస్టేక్, తప్పు. మై డియర్ ఫ్రెండ్స్, మీ మీద రియల్ గా ప్రేమ ఉంటే వాళ్ళే వస్తారు. ఎన్ని రోజులు ఎదురు చూడాలండి అంటే, ఎన్ని రోజులు ఎదురు చూడాలని మీ మనసు కనిపిస్తుందో అన్ని రోజులు చూడండి, కానీ ఎక్కువగా చూడాల్సిన అవసరం లేదు అట్లాంటి వాళ్ళ కోసం. 75% మనకి బాధ కలిగిస్తూ ఓన్లీ 25% మాత్రమే సంతోషాన్ని ఇస్తున్నారు అని అంటే అది టాక్సిక్ రిలేషన్షిప్ ఏనండి. 50-50 కూడా ఉండకూడదు. వాళ్ళు ఎంత ఇగ్నోర్ చేసినా సరే మీరు వాళ్ళ వెనకాలే తిరుగుతూ ఉన్నారు అనుకోండి, మీ ఆత్మగౌరవాన్ని కోల్పోతారు. ఆత్మగౌరవాన్ని కోల్పోయిన వ్యక్తి ప్రాణాన్ని కోల్పోయిన శవంతో సమానం అనేది ఒకసారి గమనించండి, గుర్తించండి. మీకన్నా విలువైన వ్యక్తులు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు అని గుర్తించండి. మీ విలువని మీరు కాపాడుకోండి. మీ మీద మీరు శ్రద్ధ పెట్టండి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి. మీకు మీరు నచ్చుతారు. మీకు మీరు నచ్చకపోతే ప్రపంచానికి మీరు నచ్చరు. చాలా వీడియోస్ చెప్పాను. మీకు మీరు నచ్చేలాగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునే శక్తి మీలో ఉంది. ట్రై చేసి చూడండి. వీళ్ళు ఇష్టపడట్లేదు, వీళ్ళు మనల్ని ప్రేమించట్లేదని బాధపడటం కాదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా లేదా, మీ మీద మీకు ప్రేమ ఉందా లేదా, ఎంత పర్సంటేజ్ ఉందనేది చెక్ చేసుకోండి. ఒకసారి మీకు మీరు నచ్చటం మొదలేశారో మీకు తిరిగే ఉండదు. అందరికీ మీరు నచ్చుతారు. మీ లైఫ్ లో నుంచి టాక్సిక్ పీపుల్ వెళ్ళిపోతే హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఒక వ్యక్తి మీ లైఫ్ లో నుంచి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అని అంటే ఆ ప్లేస్ లోకి మరో మంచి వ్యక్తి మీకు భగవంతుడు ఇవ్వబోతున్నారు అని అర్థం. అటువంటి రైట్ పర్సన్ కోసం ఎదురు చూడండి, మీ లైఫ్ బాగుంటుంది. అట్లాంటి రైట్ పర్సన్ మీ లైఫ్ లో కనుక వచ్చేసారు అనుకోండి, అట్లాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి యూస్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.